హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కొబ్బరి అన్నం. ముందు కొబ్బరి సన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఇలా కొబ్బరి తురుము పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని పల్లీలు, జీడిపప్పు వేసేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసి బాగా కలిపాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాలు దంచిన వేయాలి. కొంచెం ఇంగువ కూడా వేసి బాగా కలిపాలి. ఇప్పుడు మనం కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేగనియాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు వేగాలి. ఇట్లా పచ్చిగా అయినా వేసేసుకోవచ్చు. నేను ఒక్క నిమిషం నూనెలో వేగితే చాలా బాగుంటుంది. దీనికి రైస్కి సరిపడంత 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని మనం అన్నం చల్లార్చి పక్కన పెట్టిన దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ. ఈ కొబ్బరి అన్నము అమ్మవారి ప్రసాదాలకి, పండగలకి వాటికి పెట్టుకోవచ్చు. పైన కొత్తిమీర కొంచెం జల్లుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.